హాయ్ ఆల్, వెల్కమ్ టు తమిళనాడులో తెలుగమ్మాయి. ఈరోజు దోసకాయ చింతకాయ తొక్కు పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి ధనియాలు జీలకర్ర పచ్చివే బాగా వేసి దంచుకోవాలి మెత్తగా. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి. తర్వాత కొంచెం దోసకాయ ముక్కలని చిన్నగా ఫస్టే కట్ చేసుకోవాలి. ఈ దోసకాయ కూడా చెన్నైలో దొరకదండి, తమిళనాడులో మా అమ్మ తెచ్చింది. చింతకాయ తొక్కు కూడా మా అమ్మే ఊరు నుంచి తీసుకొచ్చింది, ఆంధ్రా నుంచి. నేను తెమ్మని చెప్పాను, చాలా రోజులు నేను తినాలనిపించిందని. రెండు వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకొని అన్నీ పచ్చివేనండి, ఇక్కడ ఏం ఫ్రై చేసేంత ఏం లేదు. బాగా తీసుకొని ఒక బాండట్లో వచ్చేసి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ తెల్లగడ్డ, తర్వాత కరివేపాకు, కారానికి తగిన మిరపకాయలు వేసుకొని పచ్చడి వేసేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి కొంచెంసేపు. తర్వాత కొంచెం ఇంగు వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది. బాగా ఇంగు వేసినాక బాగుంటుంది టేస్ట్. బాగా కొంచెం స్లో ఫ్లేమ్లో కొంచెంసేపు ఉంచి తిప్పుకొని, ఇది బయట పెట్టుకుంటే చెడిపోతుందండి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3-4 డేసే ఉంటుంది అది. ఆ పచ్చడిని మంచి బాగా వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా రోటి పచ్చళ్ళు అన్నీ నేను రెసిపీస్ పెడతాను, నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.